హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అలా కొంతకాలం వేస్తే వీళ్ళేం చేస్తారు జ్ఞానదేవులు వారు, ఈ నివర్తిన దేవుడు, సోపాన దేవుడు అందరూ కూడా సత్సంగాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళకి రాని జ్ఞానం, వాడు జన్మతః జ్ఞానులు వాళ్ళు. వాళ్ళకి ప్రత్యేకంగా వాడు చదవాలి, వేదాంగాలు చదవాలి, లేకపోతే బ్రహ్మసూత్రాలు చదవాలి, లేదా భగవద్గీత భాష్యాలు చదవాలి, కారికల్చర్ ఏమైనా ఉందా? ఏం అక్కలు అన్ని కరతలామలకం. వాళ్ళ దృష్టి జన్మతః జ్ఞానులు వాళ్ళు. వాళ్ళు అద్భుతమైనటువంటి సత్సంగాలు చేస్తూ, ప్రసంగాలు చేస్తూ ఉండేటువంటి వారు. ఇది వినడానికి అక్కడ ఉండేటువంటి యావన్మంది ప్రజానికం వచ్చి వింటూ ఉండేవారు. ఆ విధంగా వీళ్ళకి మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఇవి జ్ఞానులు కాబట్టి. పేరు ప్రఖ్యాతుల కోసం చూడరు జ్ఞానులు ఎవరు కూడా. వాళ్ళకి కావాలంటే తమకున్నటువంటి జ్ఞానాన్ని ముముక్షువులకి, జిజ్ఞాసులకి పంచడమే, అమృతాన్ని పంచడమే వాడు చేసేది. అది వాడు చేస్తున్నారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఇలా నడుస్తుంది వ్యవహారం. అలా కొంతకాలం నడిచిపోతుంది కాలం. ఒకసారి దీపావళి పండగ వచ్చింది. దీపావళి పండగ వస్తే జ్ఞానదేవుడు అడుగుతాడు, ముక్తాబాయినమ్మా పండగ వస్తుంది, ఏదైనా భక్ష్యములు చేస్తే బాగుంటుంది కదా, అరిసెలు, బూరెలు భక్ష్యములు చేస్తే బాగుంటుంది, అందుకని చెప్పేసి దానికి తల సామాన్లు తెచ్చుకొస్తానమ్మా, నువ్వు వెళ్ళి అవి వండడానికి కుండలు, ఒక పెనము తీసుకుని వచ్చినట్లయితే చేసి పెడుదుగానమ్మా అని చెప్పేసి ఒక కోరిక కోరతాడు. ఆ ముక్తాబాయి అలాగే అన్నయ్య తప్పకుండా మీరు చేస్తానని చెప్పేసి అమ్మాయి పాపం ఊళ్ళోకి వెళ్తుంది. ఇది కుమ్మరవాళ్ళ ఇంటికి కొండలు కొనుక్కొని, అలాగే ఒక పెనం కూడా కొనుక్కొని, మట్టి పెనాలే అప్పట్లో, ఎనప పెనాలే ఉండేవి కావు. ఇప్పుడు 1212 శతాబ్దంలో. కాబట్టి అవి వెళ్ళి అక్కడికి ఏదో ఆ కొనుక్కుందుకు వెళ్తుంది. ఇందులో ఒక విశోభాకేశుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అంటే ఇంకా వీళ్ళ మీద కసి కక్ష ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు. ఇన్ని లీలలు చూపించినా, ఇన్ని నిదర్శనాలు చూపించినా, ఇంత జ్ఞానాన్ని పంచుతున్నా కూడా ఇంకా ఎవడో తేలికొండ ఒకడు ఉంటాడు, అలా పొడుస్తూనే ఉంటాడు. వాడు వేరే పని ఉండదు. మనుషుల యొక్క మనస్సుల్ని వాడు మలినం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు తక్కువగా అంచనా వేస్తూనే ఉంటాడు. అటువంటి వాళ్ళల్లో విశోభాకేశుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఈ నివర్తి దేవులు అంటే ఈ జ్ఞానదేవుడు అన్నగారు, అమ్మ నువ్వు వెళ్ళి ఈ కుండలవి, దాని మన భక్ష్యాలు, దీపావళికి కావాల్సినటువంటి భక్ష్యాలు వండుకోవడానికి, ఏదైనా పిండి వంటలు వండుకోవడానికి కావాల్సినటువంటి కుండలు, పెనమ తీసుకురా అమ్మ అని చెప్తే, పాపం ఈ అమ్మాయి అన్నగారి యొక్క ఆజ్ఞని, ఆయన యొక్క కోరికను అనుసరించి వాడు వెళ్తుంది. వెళ్తూ ఉంటే ఈ వెనకాల వీడు కూడా వెళ్తాడు. ఈ విశోభాక ఇది వెంటాడు. వీళ్ళకి కొండలు ఏమి దక్కకుండా చేయాలి, వీళ్ళు వీళ్ళు వీళ్ళ బతుక్కి వీళ్ళు భక్ష్యాలు వండుకొని తింటారా, వీళ్ళేం దగ్గర రాని కూడా, వీళ్ళు ఏం ఉండకూడదు. ఇంకా పండగ పూట పస్తు ఉంచాలి వీళ్ళని. అది వాడి యొక్క ముఖ్య లక్షణం. వాడి యొక్క అది కర్తవ్యంగా పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి వెళ్ళి పాపం అక్కడ ఒక కొబ్బరి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇలా మా కొత్త కుండలు అవి కావాలి, ఆ పెనవది కావాలి మనం అడిగితే, పాపం ఆవిడ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అన్ని వర్గాల వారికి, అన్ని జాతుల వారికి, అందరికీ కూడా ఎవరైతే నేర్చుకోవాలో వాళ్ళందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ శిష్యులే. వీళ్ళంటే అపారమైన గౌరవం గ్రామంలో. కాబట్టి ఆవిడ ఏమందంటే, తప్పకుండా అమ్మ తీసుకెళ్ళని ఇవ్వబోతూ ఉంటే, ఈ విశోభాకేశుడు అనేటువంటి వాడు అక్కడ అడ్డం పడతాడు. నాకు తెలియకుండా ఈ అమ్మాయికి కానీ నువ్వు కొండలు కానీ పెనాలు కానీ ఏమైనా ఇచ్చినట్లయితే నేను నీకు అప్పిచ్చాను చూసావా, వాళ్ళ కర్మకారి వీడి దగ్గర అప్పు తీసుకుంది పైకం, అది వడ్డీతో ఏదో కొంత అయింది. అప్పుడప్పుడు తీర్చుకుంటూ ఉంటారు గ్రామాల్లో, సహజం. కాస్త బాగా డబ్బు ఉన్నవాడు ఏదైనా ఇచ్చినట్టు వృత్తి చేసుకునే వాళ్ళకి ఏదో కొంత డబ్బు ఇస్తాడు, దానికి ఏదో వడ్డీ కట్టి ఆ మిత్తి కడుతూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు, ఎప్పుడు మెల్లిమెల్లిగా తీరుతూ ఉంటుంది. అది గ్రామాల్లో ఉండేటువంటి ఆ కట్టది. వీడేం చేశాడు, దాన్ని అడ్డం పెట్టుకొని, నువ్వు గనక వీళ్ళకి ఇచ్చినట్లయితే నీకు ఇంత తప్పిచ్చే, వడ్డీతో ఇంత అయింది, తక్షణం నువ్వు కట్టాల్సిందే. అంటే వీడు ఎక్కడి నుంచి తెస్తాను స్వామి, అంత ప్రతి నెల ఎంతో కొంత కడుతున్నాం కదా, పాపం పిల్లలు
వాళ్ళు ఏదో అడిగారు, నోరు విడిచి అడిగారు. వాళ్ళు ఏదో వండుకు తింటామని. వాళ్ళని నోరు కొట్టడం మంచిది కాదు, తప్పది. ఏముంది వాళ్ళకి కుండలో పెనం ఇస్తే ఏం పోయింది అని అడిగితే, కుదరదుగా కుదరదు. పండగ నాడు పస్తుండాల్సిందే వాళ్ళంతే. వాడు ఉన్న వీలు. వాడు భ్రష్ట సన్యాసి పిల్లలు వాడు. ఎవ్వరు ఒప్పుకున్నా సరే నేను మాత్రం ఒప్పుకోను. నువ్వు ఇచ్చావా? మొత్తం ఇత్తంత మొత్తం మొత్తం ఎంతగా అంతా అనాబలసంగా నాకు కట్టాల్సిందే అంటే పీకల మీద కూర్చోవాలి. ఇంక చేసేదేమీ లేక అమ్మ మమ్మల్ని క్షమించు. ఇప్పుడు వీడితోనే పెట్టుకుంటే రేపు ఇప్పుడు నేను కట్టాలనే సరి కదా, రేపు రాసిన అప్పులు కూడా వాడు పుట్టకుండా చేస్తాడు వాడు. మా జీవితం గొల్లైపోతుంది. కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం తల్లి, క్షమించని చెప్పేసి ఆ ముక్తాబాయి రెడ్జీల జోడి వేదుకొని ఏం చేయ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆ కుమ్మరి ఆ ఇల్లాలు. సరే మన ప్రాప్తం ఇంతే అనుకుని పాప ఆవిడ వెళ్ళిపోతుంది. అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళి విచారంగా అన్నగారికి చెప్తుంది, అన్నగారు మీరు కోరి తీర్చలేకపోతున్నాను, ఏం చేద్దాం, అన్నీ ఉన్నాయి, సరుకు ఉంది, కానీ చేద్దామంటే పొయ్యి లేదు, కుండలు లేవు, పెనం లేదు. భక్ష్యాలు వండుదామన్నా, అరిసెలు వద్దామన్నా, దోశలు వేద్దామన్నా పెనాలి, ఏమీ లేవు. ఏం చేయాలి అని విచారంగా కూర్చుంటే అప్పుడు జ్ఞానదేవుడు మహారాజు వారు అంటారు, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తావు, నేను వంగుంటాను, నా వీపు మీద నువ్వు అన్నీ తయారు చేసుకో, ఇదే ఇదే పొయ్యి, అదే పెనం, అన్నీ అదే, హాయిగా నీకేం కావాలని వండేసుకోండి, నాన్నగారి కోరిక తీర్చు అని జ్ఞానదేవ మహారాజు గారు వంగుంటాడు. వంగుని తలలో ఉండే యోగాగ్నిని రగిలింపజేస్తే నోట్లోంచి మంటలు వచ్చేస్తూ ఉంటాయి. వీపు ఎర్రగా పెనంలా అయిపోతుంది. ముక్తాబాయి ఆనందంతో దాని మీద కుండలో అవి ఉన్నటువంటి పాత్రలు పెట్టేసుకొని, ఇంట్లో ఉన్న పాత్రలు పెట్టేసుకొని భక్ష్యాలు వండుతుంది. దాని మీదే అరిసెలు వస్తుంది, దాని మీద దోశలు వేస్తుంది, అన్ని దాని మీద చేసేస్తుంది వీపు మీద. అది పూర్తయ్యే వరకు అలా మహా ఉగ్రరూపంతో అగ్ని జ్వాలలు కురిపించేస్తూ జ్ఞానదేవ మహారాజు గారు ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, తిండి గట్టలేదు కదా, ఈ పాప ఏడుస్తూ కూర్చున్నారేమో, సమస్యలు పడి చూద్దాం సంతోషిద్దాం అని వీడు ఈ విశ్వభాకేశ్వరు అనేటువంటి వాడు ఆ ఇంటికి వచ్చి వాళ్ళ కిటికీలో చూస్తూ ఉంటే కళ్ళకి చూడలేకపోతారు ఆ దృశ్యాన్ని. అంత మహా తేజస్సు, అగ్ని జ్వాలలు ఇంటిండా ఆ జ్ఞానదేవుడు నోట్లోంచి అగ్ని జ్వాలు వెలువడుతూ ఉంటాయి. ఒళ్ళంతా ఎర్రగా పెనం కనకనలాడిపోయి నిప్పుల కడికిలా ఉంటుంది. ఈవిడ హాయిగా దాని మీద అన్ని వంటలు చేసేసుకుంటాం, దాని మీదే పెనంక చేసేసుకుంటూ అన్ని తయారైపోతున్నాయి. అప్పుడు వీడి కళ్ళకు కట్టుకున్న పొరలన్నీ కరిగిపోయాయి, కళ్ళు బైర్లు కమ్మే. వెంటనే వచ్చి మెల్లిగా ఆ కాళ్ళమే పడిపోతాయి. అమ్మ ఇన్నాళ్ళు నేను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నాను, మహాశక్తి సామాన్యుడు కాదు నాయన నువ్వు, వాళ్ళందరూ ఏం చెప్తే ఏదో చెప్తున్నారులే అనుకున్నాను, కానీ ఇప్పుడు నా కళ్ళతో నేను చూశాను, నీ శక్తి ఏమిటో నాకు అర్థమైంది. నువ్వు సామాన్యుడు కాదు నువ్వు, మహానుభావుడు అయ్యా నువ్వు. సాక్షాత్తు ఏ పరమశివుడో, ఏ మహావిష్ణువో, ఏ బ్రహ్మగారు ఎవరో నీ నీ అవతారంలో వచ్చి ఉండాలి, కానీ సామాన్యులు అయ్యేటువంటి పనులు కావు నువ్వు చేసినవి. కూడా దున్నపోచేది వేదాలు బలిగించావు. అక్కడ ఏకంగా పితృదేవతలందరినీ కూడా అక్కడ వాళ్ళు తీసుకొచ్చి శ్రాద్ధకర్మ చేయించావు. అయినా నేను నమ్మలేను, మూర్ఖుడు నేను. ఇవాళ కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాను, నీ యోగాగ్నితో ఇంతటి వంటలన్నీ కూడా చేయించావు అంటే నువ్వు సామాన్యుడు కాదయ్యా నాయన అని చెప్పేసి కాళ్ళ మీద పడి క్షమించమని చెప్పేసి ఆయన జ్ఞానదేవుడు వారి యొక్క పాదాల మీద పడిపోయి అప్పుడు జ్ఞానదేవుడు శిష్యుడిగా మారిపోతాడు ఈ విశ్వభాకేశ్వరుడు అనేటువంటి వాడు. ఈ విధంగా ఈయన ఈ ముగ్గురు అన్నదమ్ములు ముక్తాబాయి అక్క చెల్లెలతోటి ఇంకా ఊరంతా కూడా వీరికి అనుకూలంగా అయిపోయింది. మొత్తం గ్రామం అంతా కూడా వీళ్ళకి అనుకూలం అయిపోయింది. ఇక అందరూ కూడా ఎక్కడ చూసినా జ్ఞానదేవ మహారాజు వారి పేరే, ఎక్కడ చూసినా నివర్తదేవుడి పేరే, ఎక్కడ చూసినా సోపానదేవుడి పేరే. నివర్తదేవుడు సోపానదేవుడు కూడా వాడు చాలా లౌకిక వ్యవహారాలు పట్టకుండా నిరంతరము సమాధి స్థితిలో ఉండేటువంటి వారు. జ్ఞానదేవ మహారాజు వారు తనకున్నటువంటి జ్ఞానాన్ని, తనకున్నటువంటి ఆ జ్ఞాన సంపదని అందరికీ పంచిపెట్టేవారు. అనేకమైన సత్సంగములు చేస్తూ అందరికీ కూడా ముక్తాబాయి ఆమె యోగమాయ, ఎప్పుడు నిరంతర సమాధి స్థితిలో ఉండేది మహాతల్లి. ఇలా ఉన్నది, ఇలా కాలం నడుస్తోంది, ఇలా జరుగుతోంది, కాలం జరుగుతోంది. వీళ్ళ యొక్క చర్యలన్నీ కూడా ఆ నోట లీలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటే పైఠాన్ నగరానికి చాంగదేవుడు అనేటువంటి గొప్ప యోగీశ్వరుడు వచ్చాడు. చాంగదేవుడు ఆయన పేరు, గొప్ప యోగీశ్వరుడు. ఆయన జ్ఞానదేవుల వారి గురించి విన్నాడు.
ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఇక్కడ దొన్నపోచే వేదాలు పలికించాడు అనే విషయము అక్కడిది లీలని తెలిసిపోయి ఇక్కడ దాచినా దాగవు. ఆ అగ్నిని నిప్పు కనుక చేతిలో పట్టుకుంటే అగ్నిజ్వాల రావడం మానదు, అది వస్తుంది. నేను మన అరిచేతులను అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమంటారు. అలాగే అగ్నికని చేతిలో పట్టడం మాత్రం దాని ఫలితం ఉండకుండా పోదు. అలాంటిది అంత మహా తేజస్సులు, మహాశక్తివంతులు, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలో యోగ మహేశ్వరులు పుట్టినటువంటి మహానుభావులు వాళ్ళు. సాక్షాత్తు పాండురంగడే చెప్పాడు మా దివ్య పురుషులు పుడతారని చెప్పేసి. ఆ ఆజ్ఞ ప్రకారం పుట్టారు కదా వాళ్ళు. లోక కళ్యాణం కోసం పుట్టిన మహానుభావులు వాళ్ళు. దాస్తే దాగుతాయి వాళ్ళ నీళ్ళు. కాబట్టి ఇవన్నీ విన్నాడు ఆయన. విన్న తర్వాత శాంగదేవుడు ఏం చేసి ఎలాగైనా సరే ఒకసారి జ్ఞానదేవ మహారాజుని కలుసుకోవాలి. జ్ఞానదేవుని కలుసుకొని ఆయన ఏమిటో ఒకసారి చూడాలి, ఆయన సత్తా ఏమిటో చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర కొంత తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచించాడు. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆయన ఏమన్నాడంటే, ఒక ఉత్తరం ఒకటి రాసి పంపిద్దాం, ఇలా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మనం ఎక్కడికైనా పెద్దవాళ్ళు ఏమన్నా కలవాలనుకుంటే ముందు అపాయింట్మెంట్ తీసుకుంటాం. మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు రెడీగా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ నేను వెళ్తానంటే ఆ టైంకి వాళ్ళు ఉంటారు. వాళ్ళు బిజీగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకేమో అనేక వ్యాపకాల్లో ఉంటారు. అందువల్ల పెద్దవాళ్ళకి మనం వెళ్ళాలంటే ఏం చేస్తాము, ముందుగా వాళ్ళకి ఫోన్ చేసి లేకపోతే మనిషిని పంపించి లేదా ఉత్తరం రాసి, అయ్యా పలానా టైంలో మేము కలవాలనుకుంటున్నాం మిమ్మల్ని, కాబట్టి మీరు ఎప్పుడు ఉంటారో కొంచెం మాకు చెప్పండి, మేము ఇచ్చే సమయాన్ని బట్టి మేము వస్తాం. నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, గురువుగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నామండి. నేను చెప్తానమ్మా నువ్వు ఎప్పుడు రావాలో ఒక 2 రోజులు నాకు ఫోన్ చేసి చెప్పు. తద్వారా ఏమిటంటే నా కార్యక్రమాలు ఏమిటో నువ్వు చూసుకుంటాను, దాన్ని బట్టి నీకు సమయం ఇస్తాను.